యూపీఎస్సీ అభ్యర్థులకు బ్రేకింగ్ న్యూస్. ఒక దేశం ఒక ఎన్నికల బిల్లు. ఒక దేశం ఒక ఎన్నికల బిల్లు పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటు కమిటీ ముందు జేఎస్ కెహెర్ మరియు జస్టిస్ డివై చంద్రచూడ్ హాజరై ఈ బిల్లు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని చెప్పినట్లు తెలిసింది. అనుకూల వాదనలు: ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధమైనది మరియు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు. అసమకాలిక ఏకకాలంలో కాని ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షికమైన ఎన్నికలకు ప్రమాణంగా నిర్వహించబడలేదు మరియు ప్రాథమిక నిర్మాణంలో భాగం కాదు. రాజ్యాంగం ఏకకాలంలో కాని ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించబడలేదు. కేలవమది: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో హామీ ఇవ్వబడిన కాలపరిమితి అస్సలు ఉండదు మరియు అవిశ్వాస తీర్మానాన్ని తనిఖీ చేయడం ద్వారా ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు తన ఆదేశాన్ని నిరూపించుకోవాలి. ప్రతివాదనలు: బిల్లుకు చట్టపరమైన సవాళ్ల సమస్య. సభ్యుల మధ్య పార్లమెంటరీ కమిటీ కార్యకలాపాల వివరాలను బహిరంగపరచలేదు. ఉన్న కింది వాటిలో పార్లమెంట్లో అతిపెద్ద కమిటీ ఏది? యూపీఎస్సీ సిఎస్ఈ మధ్యపూర్తి. ఆ. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ. బి. అంచనాల కమిటీ. సి. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ. డి. పిటిషన్ కమిటీ. మీ సమాధానాన్ని కమెంట్ చేయండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. యూపీఎస్సీ సిఎస్ఈ 2018. 1. భారత ఎన్నికల సంఘం 5 సభ్యుల సంస్థ. 2. సార్వత్రిక ఎన్నికలు మరియు ఉప ఎన్నికలు రెండింటి నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. 3. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల విభజనలు లీనాలకు సంబంధించిన వివాదాలను ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది? ఏ. 1 మరియు 2 మాత్రమే. 2 మాత్రమే. సి. 2 మరియు 3 మాత్రమే. డి. 3 మాత్రమే. మీ సమాధానాన్ని కమెంట్ చేయండి. సమాధానానికి కమెంట్స్ చూడండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ద యూపీఎస్సీ గేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.